హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఇవాళ మనము శివుని పుట్టుక, సృష్టి రహస్యం గురించి ఒక్కసారి తెలుసుకుందాం. శివుని పుట్టుక రహస్యం మరియు సృష్టి రహస్యం హిందూ తత్వశాస్త్రంలో అతి ప్రాచీనమైన గూఢమైన విషయాలు. ఇవి వేదాలు, పురాణాలు, తంత్రశాస్త్రాలు మొదలైన గ్రంథాలలో వివిధ రూపాలు వివరించబడ్డాయి. శివుని పుట్టుక రహస్యం. శివుడు పరబ్రహ్మ స్వరూపి, ఆది పురుషుడు. ఆయనకు పుట్టుక లేదా మరణం లేవు. అయితే పురాణాలలో శివుని అవతారాలు, రూపాలు, అతని లీలల గురించి వివరణలు ఉన్నాయి. శివుడు స్వయంభువు, ఆత్మ జన్మ. హిందూ తత్వశాస్త్రం ప్రకారం శివుడు ఎవరి వల్ల పుట్టలేకపోయాడు. ఆయన స్వయంభూ, స్వయంగా ఉద్భవించినవాడు అని చెప్పబడతాడు. వేదాల్లో శివుని సదాశివగా వర్ణించబడతాడు. ఆయన సృష్టికి ముందు నుండే ఉన్న పరమాత్మ తత్వం. బ్రహ్మ మరియు శివుని మధ్య కథ. స్కంద పురాణం, లింగ పురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య తర్కం జరిగినప్పుడు ఓ అద్భుతమైన అగ్నిస్తంభం ప్రకాశించింది. ఆ అగ్నిస్తంభం అంతం లేనిది. బ్రహ్మపై భాగాన్ని, విష్ణువు క్రింద భాగాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఆ అగ్నిస్తంభం స్వయంగా శివుని ఉనికిని సూచించింది. ఇక శివలింగం సృష్టికి ఆధారం. లింగ పురాణం ప్రకారం శివుడు ఏకోణమైన పరబ్రహ్మం. శివలింగం ద్వారా అతనికి ఉనికి తెలియజేయబడుతుంది. శివలింగం అనంతత, సృష్టి, స్థితి, లయ స్వరూపాలను సూచిస్తుంది. సృష్టి రహస్యం. హిందూ తత్వశాస్త్రంలో సృష్టి వివిధ రకాలుగా వివరించబడింది. ముఖ్యమైన శైవ, వైష్ణవ, శక్త, వేదాంత తత్వాల్లో ప్రత్యేకమైన సృష్టి సిద్ధాంతాలు ఉన్నాయి. పంచమహాభూతాల ద్వారా సృష్టి. భూమి, పృథ్వీ, జలం, ఆపహ, అగ్ని, తేజస్, వాయువు, ఆకాశం, ఆకాశ అనే 5 మూలభూతాల నుండి జగత్తు ఉద్భవించింది. శివుడు ఈ 5 భూతాలకు అధిపతి. ఆయన పంచభూతేశ్వరంగా కూడా పూజించబడతాడు. శివశక్తి తత్వం. సృష్టి కోసం శివుడు ఒంటరిగా ఉండలేడు. శక్తిగా ప్రసూటమైన పార్వతీదేవి ద్వారా సృష్టి ప్రారంభమైంది. శక్తి లేకుండా శివుడు శివనిచ్చలుడు వంటివాడు అని తంత్రశాస్త్రం చెబుతుంది. సృష్టి, స్థితి, లయ తత్వం. బ్రహ్మ సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తాడు. విష్ణువు జగత్తును పోషిస్తాడు. శివుడు లయ, ప్రళయ స్వరూపి, అంటే విశ్వాన్ని తిరిగి తనలో లీనమయ్యే విధంగా చేస్తాడు. శివుని పుట్టుక లేకపోవడం ఆయన సృష్టి రహస్యం. బ్రహ్మానందమైన తత్వం. ఆయన సాక్షాత్ పరబ్రహ్మం, విశ్వానికి ఆధారం. హిందూ తత్వశాస్త్రంలో శివుడు శాశ్వత పరమాత్మ. సృష్టి, స్థితి, లయలకు మూల కారణం శివుడు. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.